బయలుదేరారు? కార్తీక మాసం కదూ, వనభోజనాలకు బయలుదేరారు. అప్పుడు ఇలాగే వనభోజన సమయం ఆసన్నమైంది. రండిరా వనభోజనానికి ఎడదామన్నారు. వనభోజనం అన్నదానికి అర్థం ఉంటుంది. అంటే పరమ సంతోషంతో, ఏ అరమరికలు లేకుండా ప్రహృష్టమైనటువంటి మనసుతో అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందం అనుభవించాలి. అందుకే బయలుదేరినటువంటి పిల్లలు ఆకాశంలో పక్షులు ఎగిరిపోతుంటే కింద వాటి నీడలను చూసి నీడలతో పాటు పరిగెత్తారు. పెద్ద పెద్ద గోతులు కనపడితే అందులో దూకి దాక్కున్నారు. సెలయేళ్లు కనపడితే ఎగిరి దూకారు. నెమళ్ళు కనపడితే వాటితో కలిపి నృత్యం చేశారు. అవి పాట పాడితే వాళ్ళు పాట పాడారు. కోయిల పాడితే వాళ్ళు పాట పాడారు. చిలక పలుకులు పలికితే వాళ్ళు పలుకులు పలికారు. ప్రకృతిలో ఎక్కడ ఏ వస్తువు ఏది కనపడితే దానితో తాదాత్మ్యత పొందారు. పెద్ద పెద్ద పూలతీగలు కనపడితే పూలతీగలు తీసి మెళ్ళో వేసుకున్నారు. ఆనందపడిపోతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. వాళ్ళందరి ఆనందానికి కారణం ఏమిటి? ఒకటే, కృష్ణుడు